కులగణనపై సర్వే కంటిన్యూ. సర్వేలో పాల్గొనే కుటుంబాలకు మరో ఛాన్స్. కేటీఆర్ లాంటి 3 లక్షల కుటుంబాల కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు అవకాశం. టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం చేరవేయచ్చు. బీసీల గణనపై స్పష్టత వచ్చేటువంటి అవకాశం. 42% రిజర్వేషన్ కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యం. మార్చి ఫస్ట్ వీక్ లో అసెంబ్లీలో చర్చకు బిల్లు. అవసరమైతే ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్తాం. దేశవ్యాప్త అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ ఒకరు చూస్తున్నాం. సో కులగణన రీసర్వే చేయడానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఒక 10 రోజులు టైం తీసుకునే అవకాశం కనబడతా ఉంది. మంచిదే, కానీ లెక్కల విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని మీరు కొంత మేర సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో కేసీఆర్ చేసినటువంటి ఆ సమగ్ర కుటుంబ సర్వే, ఈ సమగ్ర కులగణన సర్వే రెండింటి కూడా బయట డొమైన్లో పెడితే చాలా వరకు క్లారిటీ వస్తుంది. లేదంటే కేసీఆర్ చేసింది తప్ప లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప అనేది కొంత కన్ఫ్యూజన్లో ఈరోజు ప్రజలు ఉండేటువంటి అవకాశంగా కనబడతా ఉంది. సో అందుకే రీసర్వే చేయడం మంచిదే. ఈరోజు ఇప్పటికైనా కానీ కేటీఆర్ నీ వివరాలు, మీ అయ్య వివరాలు, హరీష్ రావు వివరాలు ఇస్తే మంచిది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా కానీ ఇలాంటి బీసీలను మోసం చేసే దిశగా ఈ కులగణన సర్వే పైన కనుక కుట్ర చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా బీసీలు తిరగబెడతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు, ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దూరం అవుతారు. ఎందుకంటే బీసీలు తన్ని తరుముతారు బీఆర్ఎస్ వాళ్ళని. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మారండి. మీ బుద్ధి, మీ కుర్చ బుద్ధి తగ్గించుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం ఆ కులగణన సర్వే చేస్తుంది. ఆ సర్వేలో పాల్గొనాలి. అది మీ యొక్క బాధ్యత. ఒక పౌరుడిగా మీ ప్రాథమిక హక్కు. కానీ ఆ హక్కులను కూడా కాలు రాస్తూ ఈరోజు మీరు కాకుండా మీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను కూడా ఈరోజు చేయకుండా చేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళ వల్లనే ఈరోజు అన్ని తప్పులు జరిగినాయండి. ఎంత దుర్మార్గంగా అంటే అంత దుర్మార్గంగా వివరించారు. అందుకే బీసీలు గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి కుట్రల్ని జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి వాళ్ళను తరిమే రోజుల దగ్గరకు వస్తా ఉన్నాయనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీ కూడా కులగణన సర్వే అది ఎంత శాస్త్రీయంగా జరిగింది, ఎంత ఏ విధంగా నిజంగా ఉంది అనేది, అందులో ఎంత నిబద్ధత ఉంది అనేది ప్రజలకు చెప్పగలగాలి. మీరు ఇంకా తప్పుల తడకగా జరిగిందని తెలుసుకొని మళ్ళీ ఇంకా రీసర్వే చేస్తున్నారంటే కొంత మీ వైఫల్యం కూడా కనబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన సర్వే కంటిన్యూ కానుంది. గతంలో సర్వేలో పాల్గొనని కుటుంబాలకు మరోసారి అవకాశం కల్పించే సర్కార్ నిర్ణయం తీసుకున్నది. అయితే గతంలో నిర్వహించిన సర్వేలో దాదాపు 96.9% ఈరోజు వివరాలు ఇచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి వివరాలు ఇస్తే దాదాపు 3.54 కోట్ల మంది, 1.12 కోట్ల ఇండ్లు కుటుంబాల వివరాలు అందాయని 3.10 16 లక్షల మంది పాల్గొనలేదు. 3.56 లక్షల గృహాలట. దీంతో 3 లక్షల కుటుంబాల కోసం ఈ నెల 16 నుంచి 28 తేదీల మధ్య సర్వే నిర్వహించినారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పంచాయతీరాజ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో జరిగిన రివ్యూ అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే అన్ని కుటుంబాల వివరాలు అందాల్సి ఉందని, అందువల్లనే మిగిలిపోయిన కుటుంబాల గణాంకాలు సేకరించాలన్నట్లు తెలిపారు. కులగణన సర్వేలో కేటీఆర్ లాంటి దాదాపు 3.56 లక్షల కుటుంబాలు పాల్గొనలేదని, వీరికి మరోసారి అవకాశం ఇచ్చేందుకు ఈసారి డ్రైవ్ చేపడుతున్నట్టు తెలిపారు. మిగిలిపోయినటువంటి కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొని వివరాలు అందజేయాలని డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం 3 పద్ధతులు అమలు చేయాలంటూ వివరించారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని, ఆ కుటుంబాలు ఆ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే ప్రభుత్వ సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి వివరాలు తీసుకుంటారని తెలిపారు. లేదా ఈ కుటుంబాల వారు మండల కేంద్రాల ప్రజాపాలన కౌంటర్కు వెళ్లి వివరాలు ఇవ్వచ్చని తెలిపారు. ఈ రెండు కుదరకపోతే ఆన్లైన్ ద్వారా ఫామ్ భర్తీ చేసి వివరాలు నమోదు చేయవచ్చని సూచించారు. దాదాపు 3.1% కుటుంబాలు గతంలో కులగణన సర్వేలో పాల్గొనకపోవడంతో ఇప్పుడు వీరికి అవకాశం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కొంతమంది హైదరాబాద్ ఉన్న వాళ్ళు కానీ ఈ ఆన్లైన్ సర్వే దయచేసి ఆన్లైన్లో ఉన్నట్టు ఫామ్ నింపేసి పంపిస్తే బాగుంటుంది. చాలా మంది పాల్గొనని తెలుస్తుంది. అది పాల్గొంటే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం మిత్రులారా. సో రాజకీయ కారణాలతోనే సర్వే కుదురున్నమాట. అంతే, రాజకీయ కుట్రలు కారణాలు కదా, రాజకీయ కుట్రలతోనే ఈ కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా సర్వేలో పాల్గొనలేదు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా. సో ఇప్పటికైనా మార్చి ఫస్ట్ వీక్లో అసెంబ్లీలో చర్చకు బిల్లు అట మళ్ళీ ఒకసారి బిల్లు పెట్టే అవకాశం కనబడతా ఉంది. దాని తర్వాత ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత నెక్స్ట్ ఢిల్లీకి అక్లమేషన్ తీసుకెళ్లి ఆ బిల్లును ప్రాసెస్ చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం, కొన్ని రోజులు ఆగితే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. కులగణనపై సర్వే కంటిన్యూ. సర్వేలో పాల్గొనే కుటుంబాలకు మరో ఛాన్స్. కేటీఆర్ లాంటి 3 లక్షల కుటుంబాల కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు అవకాశం. టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం చేరవేయచ్చు. బీసీల గణనపై స్పష్టత వచ్చేటువంటి అవకాశం. 42% రిజర్వేషన్ కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యం. మార్చి ఫస్ట్ వీక్ లో అసెంబ్లీలో చర్చకు బిల్లు. అవసరమైతే ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్తాం. దేశవ్యాప్త అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ ఒకరు చూస్తున్నాం. సో కులగణన రీసర్వే చేయడానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఒక 10 రోజులు టైం తీసుకునే అవకాశం కనబడతా ఉంది.
మంచిదే, కానీ లెక్కల విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని మీరు కొంత మేర సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో కేసీఆర్ చేసినటువంటి ఆ సమగ్ర కుటుంబ సర్వే, ఈ సమగ్ర కులగణన సర్వే రెండింటి కూడా బయట డొమైన్లో పెడితే చాలా వరకు క్లారిటీ వస్తుంది. లేదంటే కేసీఆర్ చేసింది తప్ప లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప అనేది కొంత కన్ఫ్యూజన్లో ఈరోజు ప్రజలు ఉండేటువంటి అవకాశంగా కనబడతా ఉంది. సో అందుకే రీసర్వే చేయడం మంచిదే. ఈరోజు ఇప్పటికైనా కానీ కేటీఆర్ నీ వివరాలు, మీ అయ్య వివరాలు, హరీష్ రావు వివరాలు ఇస్తే మంచిది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా కానీ ఇలాంటి బీసీలను మోసం చేసే దిశగా ఈ కులగణన సర్వే పైన కనుక కుట్ర చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా బీసీలు తిరగబెడతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు, ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దూరం అవుతారు. ఎందుకంటే బీసీలు తరుముతారు బీఆర్ఎస్ వాళ్ళని, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మారండి, మీ బుద్ధి, మీ కుర్చ బుద్ధి తగ్గించుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం ఆ కులగణన సర్వే చేస్తుంది, ఆ సర్వేలో పాల్గొనాలి. అది మీ యొక్క బాధ్యత, ఒక పౌరుడిగా మీ ప్రాథమిక హక్కు. కానీ ఆ హక్కులను కూడా కాలు రాస్తూ ఈరోజు మీరు కాకుండా మీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను కూడా ఈరోజు చేయకుండా చేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళ వల్లనే ఈరోజు అన్ని తప్పులు జరిగినాయండి. ఎంత దుర్మార్గంగా అంటే అంత దుర్మార్గంగా వివరించారు. అందుకే బీసీలు గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి కుట్రల్ని జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి వాళ్ళను తరిమే రోజులు దగ్గరకు వస్తా ఉన్నాయనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీ కూడా కులగణన సర్వే అది ఎంత శాస్త్రీయంగా జరిగింది, ఎంత ఏ విధంగా నిజంగా ఉంది అనేది, అందులో ఎంత నిబద్ధత ఉంది అనేది ప్రజలకు చెప్పగలగాలి. మీరు ఇంకా తప్పుల తడకగా జరిగిందని తెలుసుకొని మళ్ళీ ఇంకా రీసర్వే చేస్తున్నారంటే కొంత మీ వైఫల్యం కూడా కనబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన సర్వే కంటిన్యూ కానుంది. గతంలో సర్వేలో పాల్గొనని కుటుంబాలకు మరోసారి అవకాశం కల్పించే సర్కార్ నిర్ణయం తీసుకున్నది. అయితే గతంలో నిర్వహించిన సర్వేలో దాదాపు 96.9% ఈరోజు వివరాలు ఇచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి వివరాలు ఇస్తే దాదాపు 3.54 కోట్ల మంది, 1.12 కోట్ల ఇండ్లు కుటుంబాల వివరాలు అందాయని 3.10 16 లక్షల మంది పాల్గొనలేదు. 3.56 లక్షల గృహాలట. దీంతో 3 లక్షల కుటుంబాల కోసం ఈ నెల 16 నుంచి 28 తేదీల మధ్య సర్వే నిర్వహించినారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పంచాయతీరాజ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు జరిగిన రివ్యూ అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే అన్ని కుటుంబాల వివరాలు అందాల్సి ఉందని, అందువల్లనే మిగిలిపోయిన కుటుంబాల గణాంకాలు సేకరించాలన్నట్లు తెలిపారు. కులగణన సర్వేలో కేటీఆర్ లాంటి దాదాపు 3.56 లక్షల కుటుంబాలు పాల్గొనలేదని, వీరికి మరోసారి అవకాశం ఇచ్చేందుకు ఈసారి డ్రైవ్ చేపడుతున్నట్టు తెలిపారు. మిగిలిపోయినటువంటి కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొని వివరాలు అందజేయాలని డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం 3 పద్ధతులు అమలు చేయాలంటూ వివరించారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని, ఆ కుటుంబాలు ఆ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే ప్రభుత్వ సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి వివరాలు తీసుకుంటారని తెలిపారు. లేదా ఈ కుటుంబాల వారు మండల కేంద్రాల ప్రజాపాలన కౌంటర్కు వెళ్లి వివరాలు ఇవ్వచ్చని తెలిపారు.